ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మిమ్మల్ని స్వస్థత విడుదల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినటువంటి యేసయ్య సన్నిధిలో ప్రణమిల్లుదాము. మా ప్రియ పరలోకపు తండ్రి, స్వస్థపరిచే యెహోవాను నేనే. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల కలుగుతున్నది. నీవే పరమ వైద్యుడవు గనుక ఎవరైతే నానా రకాల రోగాలతో కిడ్నీ, ఊపిరితిత్తులు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్, కాలేయము, నరాల బలహీనత, కీళ్ల ఎముకల సమస్యలు, జలుబు, దగ్గు వీటన్నిటితో బాధపడుతూ లేవలేక మంచాన పడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా, పక్షవాత రోగిని నడువ చేసిన విధముగా నీ మాటతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. మీరు లోకములో ఉన్నప్పుడు ఎంతో మందిని స్వస్థపరిచారు కదా అయ్యా. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయనా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ప్రభువా, కనికరించు తండ్రి. కనికరపడి కుష్టు వ్యాధులు బాగు చేసినావు అయినా. ఈరోజు మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఆపత్తులో అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా నీవే ముట్టి స్వస్థపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వికలాంగులను, శరీరములోని అవయవములు లోపించి వారి పనులు సక్రమముగా చేసుకోలేని వారిని జ్ఞాపకము చేసుకొని, కుంటి వారికి కాళ్ళుని ఇచ్చావు, గుడ్డి వారిని చూపును, చెవిటి వారికి వినికిడిని ఇచ్చిన నీవే కనుక నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. నీ బాహుబలముతో వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మానసిక బలహీనతల్లో, డిప్రెషన్లో ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని, కృంగిన వారిని లేవనెత్తే వాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే వాడవు కనుక నీ దయతో కరుణ చూపి ఆదరించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎవరైతే తండ్రి ఆయన దుష్ట శక్తులతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో పీడిపిస్తున్నారో వారిని అందరినీ యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక, యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. అవును నాయన, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు దయ్యములతో పీడించబడిన వారిని దయ్యములను వెళ్ళగొట్టిన దేవుడవు తండ్రి. ఇప్పుడు అలాంటి వారిని చేతిలో సమర్పించుకొనిచుండగా వారిని కూడా ప్రభువా ఇప్పుడే వెళ్ళగొట్టి నాయన వారికి మంచి ప్రశాంతతను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వృద్ధులు ఎంతోమంది పిల్లల పోషణ కోల్పోయి సరైన పోషణ ఆదరణ లేక నిరుత్సాహ స్థితిలో ఉంటున్నారు. వారికి మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.